హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి కార్నర్ బిట్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. అంటే సిటీకి చాలా దగ్గరలో ఉండాలి, కొంచెం పొల్యూషన్ ఉండొద్దు, ప్లస్ అదేవిధంగా ప్రశాంతంగా ఉండాలి అనే ప్రాపర్టీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ప్రాపర్టీ ఇదే అన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసి కార్నర్ బిట్ అండి. ప్లస్ ఏంటంటే ప్రాపర్టీ ముందు 40 ఫీట్ రోడ్ ఉంది. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది 40 ఫీట్ రోడ్ అన్నమాట. మనకు ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు 40 ఉంది. అదేవిధంగా మనకు వెస్ట్ ఫేసింగ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకు 40 ఫీట్ రోడ్ అయితే ఉంది. సో ఇది మంచి వెంచర్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉండండి. G+1 కన్స్ట్రక్షన్ చేశారు. 133 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంది, ఒకటి సపరేట్ రూమ్ ఉందండి, దాని కూడా సపరేట్ వాష్రూమ్స్ అన్ని ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అయితే ఉంది. ఈ ప్రాపర్టీ ఏంటంటే ఓనరే ఉందామని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల ప్రాపర్టీని అయితే ప్రజెంట్ సేల్కి అయితే పెట్టినారండి. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. అంత మంచి మెటీరియల్ పెట్టి అయితే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఒకసారి ఎలివేషన్ దగ్గర నుంచి చూద్దాం. ప్రాపర్టీగా లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఎంజిఆర్లో ఉందండి. ఏవీ నగర్ రోడ్ నెంబర్ 4లో అయితే ఉందన్నమాట. 133 స్క్వేర్ యార్డ్స్ 24x55 డైమెన్షన్స్లో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట. G+1. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా అయితే తీసుకుందాం. ఫస్ట్ లోపలికి ఎంటడానికి మన గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ వచ్చేసి మనకు 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. చాలా బాగుంది గేట్ కూడా. మనకి ఇక్కడ ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే మనకు బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్గానే ఫస్ట్ మనకు ఇక్కడ బోర్ అయితే ఉందండి. వాస్తు ప్రకారం ఇక్కడ బోరు పక్కకే మనకు ఒక పెద్ద సంపు కూడా తీసుకున్నారండి. సంపు కూడా మనకు 5000 లీటర్స్ గల సంపు కూడా ఉందన్నమాట. కింద వచ్చేసి రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. అందుకని చెప్పేసి ఒక సింగిల్ బెడ్రూమ్, అదేవిధంగా ఒక సింగిల్ రూమ్ అయితే ఉంది. ఇది వచ్చేసి పార్కింగ్ అండి. పార్కింగ్ చాలా స్పేషియస్గా పెద్దగా ఉంది. ఎల్ షేప్. దీనికి 2 గేట్స్ వచ్చినాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే మనకు వెస్ట్ సైడ్ ఒక గేట్ వచ్చింది, నార్త్ సైడ్ ఒక గేట్ వచ్చింది అనమాట. రెండు కూడా చాలా పెద్ద గేట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు, అదేవిధంగా పక్కకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా ఒక 2.5 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారండి. ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం ఇలాంటిది ఏం లేకుండా చాలా ప్లాన్తో కట్టినారనమాట. ఇది ఆల్రెడీ కార్నర్ బిట్, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్టిల్ అయినా కానీ మనకు సెట్ బ్యాక్స్ ఇచ్చేసి ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పైకి వెళ్ళడానికి మంచి 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా, అదేవిధంగా ఒక వాష్రూమ్ కూడా తీసుకున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ సింగిల్ రూమ్ ఒకటి ఉంది కదా, వాళ్ళకు వాష్రూమ్ కోసము ఆ వాష్రూమ్ కూడా తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపల వెళ్ళడానికి ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఈ డోర్స్ అని మనకు ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారట అండి. లోపలికి ఎంటర్గానే మనకు హాల్ అయితే ఇచ్చినారు. ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఏరియాలో 6 to 8,000 అయితే రెంట్ అయితే రావడం జరుగుతుందండి సింగిల్ బెడ్రూమ్కి. కింద వచ్చేసి కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారండి, వైట్ మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మనకు కొన్ని ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 UPVC విండోస్ తీసుకున్నారండి. మంచిగా గ్లాస్ డోర్స్, మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. మన హాల్ బ్యాక్ సైడ్ వెళ్తే ఒక కిచెన్ ఇచ్చినారు. ఎల్ షేప్ కిచెన్ ఇచ్చినారండి. చూసినా కదా, ప్లాట్ఫామ్ గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ టైల్స్ పెట్టినారు. మంచిగా విండో కానీ, ఎగ్జాస్ట్ కానీ, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చాలా మంచిగా అయితే తీసుకున్నారండి. అదేవిధంగా కిచెన్ పక్కకి ఒక పూజా గది కూడా ఇచ్చినారు. చూసినా కదా, రెంటర్ పర్పస్ ఉన్నా కానీ వీళ్ళకి కూడా మంచి పూజా గది కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు బెడ్రూమ్ చూపిస్తాను. బెడ్రూమ్ కూడా స్పేషియస్గా అయితే మంచిగా తీసుకున్నారండి. దీంట్లో కంప్లీట్ మార్బుల్, కంప్లీట్ ఫ్లోర్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మార్బుల్ అయితే యూజ్ చేసినారు. ఇక్కడ టైల్స్ అనేది యూజ్ చేయలేదు. ఇక దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు. మంచిగా 4x4 విండో తీసుకున్నారండి. విండో తెచ్చిన మనకి చల్లని గాలి కానీ వెలుతురు కానీ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇటు మనకి ఏంటంటే 40 ఫీట్ రోడ్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అదేవిధంగా ఒక లో రూఫ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఒక లో రూఫ్ కూడా ఇచ్చినారండి. ఇది వచ్చేసి మంచిగా డోర్స్ కూడా తీసుకున్నారు. ఇంకోటి ఇది ఏంటంటే బాత్రూమ్ కూడా ఇచ్చినారు అనమాట. ఇది కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ అయితే ఈ విధంగా తీసుకోవడం జరిగిందనమాట. ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా ఒక సింగిల్ రూమ్ కూడా ఉందండి. దీని పక్కకి ఒక సింగిల్ రూమ్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అనమాట. దీన్ని ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా రెంట్కి ఇచ్చినా కానీ ఈజీగా 3-4 1000 అయితే ఈజీగా రెంట్స్ కూడా రావడం జరుగుతుంది.
దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఇక్కడ మనకు బీరువా పెట్టుకోవచ్చు, లేకపోతే థింగ్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. 4x4 యూపీవీసీ కూడా ఇచ్చినారు అనమాట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా, అసలు డిస్టర్బెన్స్ ఎలా లేదు, మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అయితే చూద్దామండి. పైకి వెళ్ళడానికి మంచి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. అదేవిధంగా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా గ్లాస్ విండోస్ లాగా కూడా మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే ఓనరే ఉందామని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు కాబట్టి మంచి క్వాలిటీ ప్రోడక్ట్సే యూజ్ చేసినారండి ఎవ్రీథింగ్. ఇది బాల్కనీ అన్నమాట. బాల్కనీలో కంప్లీట్ మనం చూస్తే గ్రానైట్ యూజ్ చేసినారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉందండి. పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు ఏవీ నగర్లో ఉందండి, రోడ్ నెంబర్ 4 ఎంజిఆర్లో అయితే ఉందన్నమాట. మనకు సాగర్ హైవే నుంచి 2.5 kilometer డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ, కార్నర్ బిట్ అనమాట. ఇప్పుడు సింహద్వారం చూద్దాం. సింహద్వారం ఎంత గ్రాండ్గా ఉందో మీరే చూడండి. 8 feet డోర్స్ అండి, మంచి 8 feet డోర్స్ తీసుకున్నారు. ఇవి కూడా మనకు ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగిందనమాట. చాలా గ్రాండ్గా ఉందండి. అదేవిధంగా మనకి ఏవైతే హ్యాండిల్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ బ్రాస్ యూజ్ చేసినారనమాట. చాలా మంచిగా ఉన్నాయండి. అసలు డోరే సింహద్వారం అంటే సింహద్వారంలానే చాలా గ్రాండ్గా అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక 200 feet గల్లీ కూడా ఉందండి. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే మంచి హాల్ ఉందండి, చూస్తున్నా కదా, హాల్ ఉంది, ఎల్ షేప్ హాల్ అనమాట. ఇక్కడ కింద కూడా కంప్లీట్ వీళ్ళు ఏంటంటే మార్బులే తీసుకున్నారు, పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ మనకు విండోస్ చూస్తే యూపీవీసీ విండోస్ విత్ ఫోటో ఫ్రేమింగ్ అండి, అంటే చుట్టూ గ్రానైట్ పెట్టి తీసుకున్నారు అనమాట. ఇది గెస్ట్ రూమ్ అని చెప్పొచ్చు అండి, గెస్ట్ హాల్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక ఆర్చ్ లాగా పెట్టేసేసుకుంటే ఇక్కడ సోఫా వేసేసుకుని టీవీని పెట్టడానికి అయితే ప్రొవిజన్స్ అయితే తీసుకున్నారు. ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేస్తే మన లివింగ్ ఏరియా అనమాట, ఫ్యామిలీ ఉండడానికి లివింగ్ ఏరియా తీసుకున్నారు. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, లేదంటే పక్కకి డైనింగ్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. దీంట్లో కూడా మంచిగా పైన ఫాల్ సీలింగ్ అయితే ఉందన్నమాట. 100% వాస్తోని కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకు ఈస్ట్ సైడ్ డోర్ కూడా తీసుకున్నారు, అంటే వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ డోర్ తీసుకున్నారండి. మనం ఇటు చుట్టూ పక్కకి వెళ్ళిపోవచ్చు, అటు వాష్ ఏరియా ఉంది కదా, అటు వెళ్ళిపోవచ్చు. చుట్టూ కూడా కాలనీ చూడండి, మంచిగా డెవలపింగ్ ఏరియా అన్నమాట. ఈ ప్రైస్ ఇప్పుడు తక్కువ ఉందండి, మీరు ఇన్ ఫ్యూచర్లో ఈ ప్రైస్ ఎంత డబుల్ అయిపోతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఉండాలనుకున్న ప్రాపర్టీ అయితే చాలా మంచి మన్నికతో కన్స్ట్రక్షన్ చేశారు. డైరెక్ట్ ఇక్కడికి వస్తే మీకే తెలిసిపోతుంది, చెప్పడం కదండి. లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇస్తాను, మీరు లొకేషన్ రండి, ప్రాపర్టీ చూసి మీరే చెప్తారు. ఇక్కడ మనమైతే హాల్, డైనింగ్ అయితే చూసామండి. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ చూద్దాం. స్ట్రేట్కి వెళ్ళిపోతే మనకి ఎల్ షేప్ ప్లాట్ఫామ్తో మంచి బ్యూటిఫుల్ కిచెన్ అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచి పెద్ద విండో పెట్టినారు, అదేవిధంగా చుట్టూ టైల్స్ పెట్టినారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ పెట్టినారు. ఇక్కడ కూడా షెల్ఫ్స్ పెట్టినారండి. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి మంచిగా స్విచ్ బోర్డ్ ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి, చూస్తున్నారు కదా, మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. పక్కకే మనకు ఒక పూజ గది తీసుకున్నారు, అంటే ఒక ఫ్యామిలీ కూర్చొని మంచిగా పూజ చేసుకునే విధంగా మంచిగా తీసుకున్నారు. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ చేసినారు. దీంట్లో కూడా చుట్టూ టైల్స్ అయితే పెట్టినారు అనమాట. చాలా బాగుందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ అయితే తీసుకున్నారు అనమాట. దీంట్లో కూడా కింద కంప్లీట్ మార్బుల్ అండి, బిల్డింగ్ మొత్తం మార్బుల్ యూజ్ చేసినారు. అది కూడా A1 గ్రేడ్ అయితే తీసుకున్నారంట, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇవి చూస్తే షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, చాలా మంచి షెల్ఫ్స్. అంటే ఎందుకంటే నవేడేస్ ఏంటంటే కబోర్డ్స్ చేయించుకుంటున్నారు, దానికి అనుగుణంగా ఎలా ఉండాలో అలా తీసుకున్నారు అనమాట ఈ షెల్ఫ్స్ వచ్చేసి. పైన ఫాల్ సీలింగ్ చూడండి, నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ విండో చూడండి, విండో కూడా మంచిగా తీసుకున్నారండి. విండో ఓపెన్ చేస్తే మంచి వెలుతురు, చల్లని గాలి వస్తుంది అనమాట. ఎందుకంటే మనకు ఇక్కడ 40 feet రోడ్ ఉంది కాబట్టి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీంట్లో ఆల్రెడీ మనకు వెస్టర్న్ అయితే యూజ్ చేసినారండి. కబోర్డ్ వచ్చేసి పైన వచ్చేసి మనకు 9 feet వరకు మంచి టైల్స్ తీసుకున్నారు. దీంట్లో గ్రీజర్ పాయింట్ కానీ, ఎగ్జాస్ట్ కానీ, అదేవిధంగా విండోస్ కానీ అన్నీ అయితే తీసుకున్నారు అనమాట. చాలా బాగుందండి ప్రాపర్టీ అయితే. ఎవరికన్నా నచ్చితే డైరెక్ట్ వీడియో మీద నెంబర్ ఉంటుంది, ఓనర్ నెంబర్ అండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి. దీంట్లో కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు. 2 windows, ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో, 2 windows అయితే తీసుకున్నారు. మంచి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుంది. నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకు ఇండియన్ తీసుకున్నారండి. 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు. దీంట్లో గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. మనకి ఇక్కడ చూస్తే గ్రానైట్ తోని మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ గ్రానైట్ తోని
డోర్ వచ్చేసి మనకు వాటర్ ప్రూఫింగ్ డోర్ ఇచ్చినారు. ఇది వాటర్ ప్రూఫింగ్ డోర్ అన్నమాట. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా దీంట్లో మనకు లో రూఫ్ కూడా ఇచ్చినారు అనమాట. ఈ డోర్స్ చూడండి, డోర్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేసినారండి. ఈవెన్ ఇవి కూడా వీటిని అంటే బ్రాస్ యూజ్ చేసినారు. ప్రాపర్టీ డీటెయిల్స్ ఇవ్వండి, మళ్ళీ ఒకసారి చెప్తాను, క్లియర్గా చూడండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు తుర్కెంజాల్లో అయితే ఉందండి, ఏవీ నగర్లో ఉంది, రోడ్ నెంబర్ 4లో ఉందన్నమాట. 133 స్క్వేర్ యార్డ్స్, 24x50 డైమెన్షన్స్, నార్త్ ఫేసింగ్ అనమాట. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ ఇది. ప్రాపర్టీ ముందు మనకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. బిల్డింగ్ మీదకి వెళ్ళి టెర్రస్ చూసుకొని టెర్రస్ తర్వాత మీకు ప్రైస్ రివీల్ చేస్తాను. పైకి వెళ్ళడానికి కూడా మనకు 3.5 స్టెప్స్, మనకు స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా ఉందండి. చూస్తున్నాం, వర్షం పడితే ప్రాబ్లం లేకుండా హెడ్ రూమ్ ఉంది. మనం ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీద చూస్తే కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అయితే చేపిస్తున్నారు, ఫ్లోరింగ్ అంతా. అదేవిధంగా మనకు ఆల్రెడీ ఇక్కడ చూస్తే ఒక ట్యాంకర్ ఉంది, వాటర్ ట్యాంక్. ఇది బోర్ వాటర్ కోసం పెట్టినారండి, మంచినీళ్ళ కోసం పక్కకి ఇంకోటి పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రొవిజన్ కూడా మనకి ఎవ్రీథింగ్ ఇచ్చినారు. అదేవిధంగా ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా, ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. దీనికి ఆల్రెడీ G+1 పర్మిషన్ అయితే ఉందండి, ప్రాబ్లమే లేదు. 80% లోన్ కూడా వస్తుందంట మనకు బట్టలు ఆరేసుకోవడానికి. ఈ విధంగా స్టీల్ రాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. ఇక ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకుందామండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,35,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, ఇది నెగోషియబుల్ అన్నమాట. మంచి లొకేషన్లో ప్రాపర్టీ ఉందండి. దీనికి 80% లోన్ కూడా వస్తుందంట. సో ఎందుకంటే నేను మెయిన్గా ఇది చెప్పేది ఏంటంటే, ఇది ఓనరే ఉందామని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు. అందుకని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మంచి మెటీరియల్ అంటే సిమెంట్ కానీ, వైరింగ్ కానీ, ఎక్కడ కాంప్రమైజ్ కూడా స్టీల్ కానీ అన్నీ చాలా మంచి మెటీరియల్ యూజ్ చేసినాడండి. సో మీకు ఎవరికైనా అలా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డైరెక్ట్ స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ ఇస్తున్నాండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.